హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తుపాకీ ఛానల్. అమీర్లో 21st థియేటర్స్లోకి వస్తుంది. అసలు ఈ అమీర్లో కథ ఏంది? హైదరాబాద్ కా బిర్యానీ అంట, అసలు అమీర్లో గంట హైదరాబాద్ అని చెప్పేసి సముద్రం కూడా చూపించారు. ఆ కథ ఏందో తెలుసుకుందాము. హలో, హాయ్. మస్తు ఎనర్జెటిక్ గా ఉన్నారు. అఫ్ కోర్స్ హైదరాబాద్ అంటే అట్లా ఉండాలి. హైదరాబాద్ లో సముద్రం అనగానే షాక్ అయినా. అదే నేను ఏదో రీసెంట్ గా కొన్ని ప్రెస్ మీట్లో విన్నట్టు అనిపించింది, బట్ నేను ఈ సినిమాలో చూసాను అనిపించింది. ఏంది సార్ ఈ హైదరాబాద్ సముద్రం కథ? హైదరాబాద్ సముద్రం అంటే దెర్ ఇస్ వన్ ఫిలాసఫీ. సినిమాలో కాదు, జనరల్గా బయట మాట్లాడుకుంటారు. ఒక అమెరికన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే హీ గోస్ టు బీచ్. లేదు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తాడు. ఒక బ్రిటిషర్కి వెళ్తే బ్రిటిషర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు బార్కి వెళ్తాడు. బట్ ఇండియన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే హీ గోస్ టు సముద్రం. ఓ, సముద్రం వెనకాల ఇంత కథ ఉంది. ఓకే, సో మీరు ప్రాబ్లం వస్తే సముద్రం దగ్గరికి వెళ్ళారు. గోవా వెళ్ళి చిల్లయ్యే బ్యాచ్ లాగా అనిపిస్తున్నారు వీళ్ళైతే. సముద్రం ఈజ్ డిఫరెంట్, గోవాలో ఉండే సముద్రం ఈజ్ డిఫరెంట్ కదా. సో సో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏంది అందరు మిమ్మల్ని సైలెంట్ అంటున్నారు? పెద్ద రచ్చ జరుగుతోంది బయట. ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్? ఏంది నీ కథ అని అడుగుతా. బహుముఖ ప్రజ్ఞాశాలి నేనన్నానా? అంటే అన్నవారు ఈ స్టోరీ ఏంటి చెప్పండి నాకు. బహుముఖ ప్రజ్ఞాశాలి లేకపోతే నేనే చెప్తా. నా ఇష్టం వచ్చినట్టు చెప్తా. నేను చెప్తే మీరు చెప్తే మీకు ప్రాపర్ గా చెప్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే సకల కళ వల్లప్పుడు చాలా కళలు కలిగిన వాడు. చాలా ఎవరన్నారు? మా పెద్దమ్మ చూసి స్క్రీనింగ్ లో చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయి ఏడ్చుకుంటూ మా వాడు ఇంత పెద్దగా అని చెప్పి. మా పెద్దమ్మ వాళ్ళందరూ టీచర్, మా మమ్మీ మా పెద్దమ్మ వీళ్ళందరూ తెలుగు టీచర్లు. సో వాళ్ళకి అసలు నోట్లో నా అంతే అన్ని అట్లా వదిలేశారు ఒకటి. ఓహో, నైస్. ఎనీవే, మీ సకల కళ వల్లబుడు కాబట్టి స్క్రీన్ మీద చూస్తాము. సో నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. నేను వీళ్ళ దగ్గర మాట్లాడొస్తాను. మీరు ఆబ్వియస్లీ యు ఆర్ ఎ ర్యాపర్ కాబట్టి అమీర్లోగా 21st థియేటర్స్లోకి వస్తుంది అనేది ఒక చిన్న ర్యాప్ చేయండి. ఒక యూ టేక్ టైమ్ ఫర్ వాట్ ఎవర్ ద టైమ్. ఓకే, డన్ సార్. స్పిరిట్ మీడియా అనేది మనకు యాడ్ అవ్వడమే చాలా పెద్ద ఇది. అసలు ఏంటి, రాణా గారికి ఎలా చూపించారు సబ్జెక్ట్? రాణా గారు ఎట్లా ఎంటర్ అయ్యారు? అంటే రానా గారి టీం ఎవరైతున్నారో మనం సెకండ్ స్క్రీనింగ్ అక్కడ చేసాం. ఫస్ట్ స్క్రీనింగ్ వాజ్ ఇట్ ఫర్ కాస్ట్ అండ్ క్రూ చూసుకున్నాము. అండ్ దట్ డే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మజా వచ్చింది. రాదు మనం అనుకున్న దానికంటే చాలా ఎఫెక్టివ్ ఉంది. పెద్ద స్క్రీన్ మీద బ్యూటిఫుల్ ఉంది అనుకున్నాం. సౌండ్ వాజ్ ఇంకా ఇట్ వాజ్ లైక్ ఫెస్టివ్ మోడ్. సో దెన్ వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ అదర్ ఆడియన్స్. సినిమాకి పనిచేసిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఒక స్క్రీనింగ్ అనుకున్నప్పుడు వి ఇన్వైటెడ్ స్పిరిట్ మీడియా. సో వాళ్ళు ఒక 8 members టీం వచ్చారు. సో యునానిమస్గా అందరికీ నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అయిపోగానే వాళ్ళ ఫేసెస్లో చూసాం మేము, దే ఆర్ ఓకే హ్యాపీ. కానీ వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చింది, సినిమా ఫెంటాస్టిక్ ఉందని అన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కొత్త ఆడియన్స్ వచ్చారు. వాళ్ళ రియాక్షన్స్ చూస్తూ వాళ్ళు మాతో మాట్లాడుతుంటే ఆ ఎగ్జైట్మెంట్లో మేము ఉన్నాము. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి ఆఫీస్లో కలవండి అన్నారు. సో దట్ we thought like we were sold already. No. So తర్వాత ఇంకా రెగ్యులర్ ప్రొసీజర్. సో ప్రొడ్యూసర్ కూడా టెన్షన్ తగ్గినట్టుంది స్పిరిట్ మీడియా యాడ్ అవుతుంది. వాట్ డు యు సే? డెఫినెట్‌గా ఇట్స్ ఎ బిగ్ దిస్ థింగ్ కదా. ఒక మంచి రిలీజ్ దొరుకుతుందనే కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ ఈ టైంలో పెద్ద పెద్ద హీరోలు వాట్ ఎవర్ ఉంటేనే సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టెప్ ఇన్స్ జనాలు రావడం కష్టమవుతుంది. వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? అసలు జనాల్ని ఎలా గ్రాబ్ చేయాలనుకుంటున్నారు మీరు? అదైతే ఛాలెంజ్ ఉంది. దానికి చేయాల్సిన ప్రమోషన్స్, ఆ గైడెన్స్ అంతా స్ప్రెడ్ నుంచి అయితే దొరుకుతుంది మాకు. సో వీ హోప్ దిస్ కంటెంట్ విల్ గెట్ ద ఆడియన్స్ టు థియేటర్ బికాజ్ ఇట్ ఈస్ వాళ్ళ సినిమా, ఒక కామన్ మ్యాన్ సినిమా, ఒక హైదరాబాదీ సినిమా. సో వాళ్ళ లైఫ్ దీంట్లో చూపించాము. దట్ మా కంటెంట్లో నుంచి బయటికి ఏదైతే వదులుతున్న కంటెంట్ ఉందో దానికి రిలేట్ చేసుకొని 21st నుంచి
థియేటర్స్ మీద అటాక్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ జరగాలని మేము కోరుకుంటున్నాము. నిండాలి థియేటర్. యా వేద గారు సెకండ్ రిలీజ్ Yeah. ఆల్రెడీ ఒక హిట్ కొట్టేశారు. ఇయర్ లో సెకండ్ రిలీజ్ ఆల్రెడీ ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. ఏంటి అసలు ఈ సినిమాకి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు? వెరీ ఎక్సైటెడ్. అంటే ఇది అప్నా ఫీలింగ్ ఉంటుంది అమీర్ లోక్ గురించి ఫ్రమ్ ద డే 1 అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. దట్టు జగిత్యాల పిల్ల అనేసరికి మాకు కూడా కొంచెం ప్రేమ వస్తుంది. సో అసలు తెలంగాణలో నుంచి యూనో ఎవరన్నా వస్తున్నారు అంటే మాకు ఆబ్వియస్లీ ఆ ప్రేమ ఉంటుంది. ఏంటి అసలు ఈ తెలంగాణ సినిమాతో మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు? నేను యాక్చువల్గా మా బషీర్ సార్ నాకు ఇట్లా ఒక ఆడిషన్ ఉంది వెళ్ళి చేయాలి అని అంటే సందీప్ Actually, we called boys audition, ఓ but she dropped in. I dropped in. I didn't know that ఆ రోజు ఓన్లీ బాయ్స్ ఆడిషన్ ఉంది అని చెప్పేసి. సో నాకు ఇట్లా వచ్చింది ఓకే సార్ అని చెప్పేసి ఆడిషన్కి వెళ్ళిన. అండ్ అక్కడ సందీప్ మా ఈపీ తను కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ థియేటర్. ఓకే సందీప్ కూడా ఉన్నాడు కదా, ఓకే లెట్స్ గివ్ ఇట్ అ షాట్ అన్నట్టు అనుకున్నాను. వెళ్ళిన కాంటెక్స్ట్ ఇచ్చిన తర్వాత జస్ట్ నాకు అసలు ఐడియా లేదు, జీరో. ఇట్లా కాంటెక్స్ట్ ఇచ్చిండు చేయాలి అని అన్నారు, నాకు వచ్చింది నేను చేసిన. థ్యాంక్ఫుల్లీ ఆయనకు నచ్చింది. అబ్బాయిలందరూ ఉండేసరికి అమ్మాయిని చూడగానే అబ్బా ప్రశాంతంగా అనిపించుంటది. దట్స్ వై యు ఆర్ ఇంటు ద. అంతలేదు, ఎందుకంటే అక్కడ సగం కంటే ఎక్కువ మా బాయ్సే ఉన్నారు, మా స్టూడియో మా థియేటర్ గ్రూపే ఉన్నారు. ఓకే వీళ్ళందరూ Manoj is ముందే also పరిచయమా? ఎవ్రీబడి యు నో? మనోజ్ తెలుసు, ఓకే బోత్ ఆర్ ఫ్రమ్ యా ఐ నో మనోజ్. యా సేమ్ థియేటర్ గ్రూప్ నుండి మేము. అండ్ అట్లా ఏం లేదు నాకు, వాళ్ళకి అట్లా అనిపించలేదు, నాకు అట్లా నువ్వు తెలిసిన వాళ్ళే. ఓకే జస్ట్ ప్లేకి పోయే బదులు ఆడిషన్కి వెళ్ళినాం ఆ ప్లేస్కి, ఆడిషన్ ఇచ్చినాం. అండ్ ఫ్రమ్ డే 1 అట్మాస్ఫియర్ ఎట్లుండేనంటే సేమ్ ఇప్పుడు వీళ్ళు అల్లరి చేస్తారు, నేను అల్లరి చేయను, అంతే తేడా. ఇది నిజమా సార్? వీళ్ళందరూ అల్లరి చేస్తారు, వేద అల్లరి చేయదా? వేద చేయలేదు ఫార్చునేట్లీ, ఎందుకంటే వీళ్ళు అసలు స్పేస్ ఇవ్వలేదు. అంటే అల్లరి చేయాలంటే అంటే వీళ్ళలో కనిపించలేదేమో. యా అల్లరి చేయాలంటే ఒక్కడితో అవ్వదు కదండి. ఇప్పుడు వేదాకి మేము అంత అల్లరి చేసే స్పేస్ ఇవ్వలేదు, మాకు అదే. పెద్ద యాక్ట్రెస్. సో వచ్చినప్పుడు కొంచెం సైలెంట్ అయిపోవడం అంత అలాంటివి. లేదు. నాకు ఎవరైనా కంపెనీ ఉంటే వీళ్ళు అసలు కనిపించకపోదు, ఈయనకి డబుల్ ట్రిపుల్ ఉండేది. కానీ ఒకదాన్ని కదా సరే గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేద్దామని. ప్లస్ సినిమాలో కూడా ద క్యారెక్టర్ దట్ షీ ఇస్ మా అల్లరిని ఆపుతుంది. ఓ అండ్ షీ బికమ్స్ లైక్ అ పిల్లర్ టు ఆల్ ఆఫ్ us. మీరు ఈ పోస్టర్ లో మేము ఎక్కువ కనిపిస్తున్నాం కాబట్టి మీరు ముగ్గురు హీరోలు అని అంటున్నారు. మీరు సినిమా చూసిన తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో కూడా చూడొచ్చు మీరు. ఓ అంత స్పేస్ ఉంది, అంత ఇండిపెండెంట్ క్యారెక్టర్. ప్లస్ బికాస్ మేము క్యారెక్టర్స్ బాగా అల్లరే కాబట్టి మేము స్పేస్ లో అల్లరి చేసేవాళ్ళం. తను మమ్మల్ని కంట్రోల్లో ఉంచాలి కాబట్టి ఆ స్పేస్ అలా క్రియేట్ అయ్యేది షూట్ అయ్యేటప్పుడు కూడా. నాకు అమీర్లో ఇప్పుడు చెప్పే కాంటెంట్, హైదరాబాద్ స్లాంగ్ ఇవన్నీ ఒకవైపు అయితే, నాకు ఒక విషయం చాలా బ్యూటిఫుల్గా అనిపించే విషయం, అండ్ దట్ ఈస్ కోరిలేటెడ్ టు తెలంగాణ పీపుల్ సమ్హౌ ఐ బిలీవ్. ఏంటంటే ఇది ఏదో ప్రీచింగ్ లాగా ఒక మెసేజ్ చెప్పాలి, ఇప్పుడు ఒక జ్ఞానం ఇవ్వాలి సినిమా వాళ్ళు, అలా ఉండదు. అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్ మెసేజెస్ ఆర్ ఒక పర్స్పెక్టివ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది మన జనరల్ లైఫ్లో పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద సంఘటనలు జరిగితేనే చేంజ్ రాదు కదండి. చిన్న చిన్న ఇప్పుడు ఏమీ లేనోడు ఒక 10 రూపాయలు వేరే వాళ్ళకి స్తబ్బ వాడేస్తున్నాడు అని మనం ఒక కైండ్నెస్ డెవలప్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అన్న ఇప్పుడు ట్రైలర్లో మీకు కనిపిస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టాక్. పర్లేదు చెప్పేసేయండి, సినిమా చూస్తాం ఎనీవేస్. ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. రిలేషన్షిప్స్ మన ఇంట్లో వాళ్ళు బ్లడ్ రిలేషన్షిప్సే కాకుండా ఇప్పుడు మనకు చూస్తే మనం ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళకి చెప్పని చాలా విషయాలు షేర్ చేసుకుంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. మనకు తెలియని ఒక డిఫరెంట్ యాంగిలే మన ఫ్రెండ్స్కి లేకపోతే నేబర్స్కి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి తెలుస్తుంది. అవి ఎంత ఇంపార్టెంట్, ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎంత బ్యాడ్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తుంది. అట్లాంటి చిన్న చిన్న సెన్సిటివ్ టాపిక్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. వేదాలో ఇంత ఫిలాసఫీ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నైస్. అండ్ మనోజ్ గారు, మీ క్యారెక్టర్ ఎట్లుండబోతోంది అసలు? మీరేం రచ్చ చేయబోతున్నారు థియేటర్లో?
రచ్ అంటే 21st ఆగస్ట్కి చూద్దాము. ఓకే. బట్ నా క్యారెక్టర్ ఏంటంటే నేను నన్ను యూజువల్ కూడా రెగ్యులర్గా కొంతమంది నేను ముస్లిం అనే అనుకుంటారు. సో మీరు అసలు మాట్లాడితేనే హిందీ మాట్లాడుతున్నారు. యా, సో అది హిందీ నాకు కొంచెం హిందీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను పెద్ద బ్రైట్ స్టూడెంట్ ఏం కాదు, మన లెక్కనే. అన్నిట్లో పాస్ మార్కులు వచ్చి హిందీలో మాకు మంచి మార్కులు వస్తుండే. ఓకే. సో బికాజ్ ఐ లైక్ దట్ లాంగ్వేజ్. వైఫ్ హిందీ. యా, ఓ, యా. హిందీ పండిట్ అవ్వాల్సినోడు సినిమాలోకి వచ్చింది. యా. సో అట్లా అంటే నేను కాలేజ్లో మళ్ళీ కాలేజ్కి వచ్చినాక కూడా హిందీ ఫ్రెండ్స్ ఎక్కువ. సో అట్లా హిందీ మీద కొంచెం గ్రిప్ వచ్చింది. బట్ నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండే కాబట్టి ఐ వాజ్ ఆల్సో వెరీ కీన్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్. సో అట్లా చేస్తూ నేను ఆడిషన్కి నేను బషీర్ గారి దగ్గర థియేటర్ చేస్తూ ఉంటాను. సో ఆయన ఆడిషన్ ఉందని పిలిచారు. సో ఆడిషన్లో ఏంటంటే ఈ సీన్ ముగ్గురు దే మేడ్ టీమ్స్ ఆఫ్ 3. ఒకరు సీను, ఒకరు రఫీక్, ఒకరు మల్లేష్. అండ్ బషీర్ సార్కి తెలుసు నేను హిందీ మాట్లాడతానని చెప్పేసి. సో ఆయన ఏం చేశారంటే నన్ను రఫీక్ అని చెప్పారు ఫస్ట్. సో he sort of knew that I might crack that character అని. బట్ వెరీ వెరీ థ్యాంక్స్ టు హిమ్. ఆయన వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. బికాజ్ ఆ ఆడిషన్లో మేబీ ఆయన సీను మల్లేష్ అని ఉంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఐ వుడ్ హావ్ బీన్ నోవేర్. సో యా, నాకు చాలా హెల్ప్ అయింది అది. నైస్. సో ఈ సినిమా అంతా సింక్ సౌండ్ అనేసి విన్నాము. జనరల్గా సింక్ సౌండ్ అంటే మీరు అసలే లైవ్ లొకేషన్స్ వీటిల్లో చేశారు. హౌ టఫ్ ఈస్ దట్ టు మేనేజ్ ఎవ్రీథింగ్? సింక్ సౌండ్ డెఫినెట్గా లైవ్ లొకేషన్స్, రియల్ లొకేషన్స్లో కష్టమే. బట్ ఆ లొకాలిటీ ఏదైతే మేము షూట్ చేసింది ఉందో అది మా ఇన్లాస్ ఏరియా. అండ్ దోస్ పీపుల్ ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. సో వాళ్ళ వల్ల సాధ్యమైంది. అండ్ ఎక్కడ ఇబ్బంది జరగలేదు. వాళ్ళు ఇక్కడ మేము రోల్ సౌండ్ అనగానే కథం వాళ్ళు వాళ్ళలో వాళ్ళే చెప్పుకున్నాం సైలెన్స్ కింద పెట్టినా కూడా. ఇన్ఫ్యాక్ట్ మేము షూట్ చేసింది April 9th నుంచి స్టార్ట్ చేసి July 18th లోపల కంప్లీట్ అయింది. యాక్చువల్గా జూన్ వరకు హైదరాబాద్ పోర్షన్స్ అన్నీ అయిపోయినాయి. సో నైట్ టైంలో చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళలో సమ్మర్లో ఫ్యాన్లు ఆఫ్ చేయమంటే ఎట్లుంటుంది, ఏసీలు ఫ్యాన్లు కూడా ఆఫ్ చేయించాం రిక్వెస్ట్ చేసి. నైట్ టైం అంటే ఇట్ వెంట్ ఫర్ 2 o'clock కొన్నిసార్లు షూట్ మాది. అదే టెర్రస్ మీద చేయాలి, పక్క ఇళ్లలో ఫ్యాన్లు బంద్ చేయించాలి. దట్ వాజ్ మాకే గిల్టీగా ఉండేది. బట్ దే డిడ్. ఎందుకు సార్, ఎందుకు సింక్ సౌండ్స్ చూస్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ ఒక 2025 అంటే ఏప్రిల్లో యాక్చువల్ షూట్ స్టార్ట్ అయింది. బట్ జనవరిలో మేము ఒక డెమో ఫిల్మ్ చేసాం దీనిది. ఒక 15 minutes ఫిల్మ్ చేసినాం. అప్పుడు ఏంటంటే ఇంకా డెమో కదా అని చెప్పేసి మేము డబ్కి వెళ్ళిపోయాం. ఓకే. సో కానీ నేను షూట్ జరిగేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసినో వాళ్ళని చూస్తూ, అది డబ్ జరిగిన తర్వాత ఏంటి ఇలా వచ్చింది ఏంటి, నేను చూసింది ఏంటి, ఇక్కడ వచ్చింది ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేసి మనం ఇట్లా వర్కౌట్ కాదు, అంత మంచి పర్ఫార్మెన్సెస్ని మనం ప్రాపర్గా తీసుకోవాలంటే సింక్ వెళ్ళాల్సిందే అని డిసైడ్. సో దెన్ జస్ట్ టు మెయింటైన్ దట్ ఫ్లేవర్ మీరు సింక్ సౌండ్. అది కూడా డౌట్ ఉండింది, చేయగలుగుతామా లేదా అని డౌట్ వచ్చింది. 1 week ఫస్ట్ స్కెడ్యూల్ ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. బ్యూటిఫుల్ వర్కౌట్ అవుతుంది. నిజంగా మాకు ఎక్కడ అనిపించలేదు ఈవెన్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇదంతా అసలు వి నెవర్ ఫెల్ట్ ఇట్ ఈస్ అ సింక్ సౌండ్. అండ్ ఒక చిన్న గేమ్ ఆడదాం. మీరు రెడీనా అండి? సాంగ్ రెడీయా? అయితే మనం సాంగ్ వినిద్దాం. ఎస్. లైక్ ఏ సెడ్రా 21st థియేటర్లకి రండ్రా అమీర్లో అరే మర్చిపోయా మళ్ళీ ఓకే రీటేక్. ఓకే శబాష్. లైక్ ఏ సెడ్రా 21st థియేటర్లకి రండ్రా అమీర్లో వరల్డ్ వైడ్ రిలీజ్ ఓరా పూరా హౌ అంటే సూపర్ నైస్. ఇచ్చిన టైంలో యూ డిడ్ అమేజింగ్. అసలు మీరు పాట అనగానే వాడి సిట్టింగ్ పొజిషన్ మాట్లాడిపోయింది. ఇలా ఉన్నాడు వాడు పాట అనగానే. ఒక యాటిట్యూడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి కదా. సరే, ఒక చిన్న గేమ్ ఆడదాము టీం అందరము. లైక్ బిర్యానీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అవర్ సినిమా కాబట్టి దాని గురించి మనం ఎలాగో చెప్పలేం కాబట్టి బిర్యానీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కరు చెప్పాలి. లైక్ మీరు ఒక ఇంగ్రీడియంట్ చెప్తే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మీరు, ఎనీ ఇంగ్రీడియంట్ ఎక్కడైతే ఆగుతుందో దే విల్ బి అవుట్, మళ్ళీ నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. బిర్యానీలో ఓ మస్తు ఉన్నాయి బిర్యానీలో. జాజికాయ, చెప్పేస్తే చెప్పేస్తారు. ఓకే, అసలే మేము పెట్టుకున్నాం మా ఇంట్లో. అవునా? చూద్దాం. బట్ యాక్చువల్ బిర్యానీలో కొన్ని
మసాలాలు ఉంటాయి. అవునా? యా. అరే ఓకే. చూద్దాం అవుట్ అయితే అదే ఎవరో ఒకరు technique ఉంటారు. ఆ? అదే Out సరే అయితే ఆ వినండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎవరు చెప్తారో Okay. చూద్దాం. బియ్యం ఉంటది, నీళ్ళు ఉంటది, నిప్పు ఉంటది, మస్తు ఉంటది. అదే అక్కడి నుంచి మొదలెడదాం నిప్పు నుంచి. స్క్రాచ్. ఓకే. సరే మనోజ్ గారి నుంచి స్టార్ట్ అమ్మా. Okay. అంటే నేను ఒకటి చెప్పాలి, వాడు ఒకటి చెప్పాలి అలా. Next, అలా నెక్స్ట్ rotation. ఇప్పుడు Yeah. మీరు ఒకటి చెప్తే నెక్స్ట్ ఎవరైతే ఎక్కడ ఆగుతుందో వాళ్ళు అవుట్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. Yeah. లాస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్. యా, వాళ్ళకు బిర్యానీ గిఫ్ట్. షూరా? మ్మ్. దాల్చిన చెక్క, అల్లం, బాస్మతి. జాజికాయ, భగవానా? ఓకే. వెల్లుల్లి, కారం. కారం ఇస్తారా? ఓకే. కారం వేస్తారుగా. ఓకే. బగారాకు. బియ్యం చెప్పిరా, బాస్మతి చెప్పేసిర్రు. బాస్మతి చెప్పిన, సోనా మసూరి. చికెన్, ఓకే. అయిపోయి ఎంత సైలెంట్ అయితే ఇంత సైలెంట్. ఇక్కడ మనకి రాదురా silence. సర్లే అయిపోయింది. ఓకే నెక్స్ట్. ఎందుకు గీసేది? వెళ్ళిపోమంటారా? నెయ్యి, పసుపు. రే ఫ్రైడ్ ఆనియన్స్. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఉప్పు, లవంగం, కొత్తిమీర. మిరియాలు. నువ్వే. జాపత్రి, జాజికాయ. జాజికాయ చెప్పారు, ఆమె చెప్పిన. ఇలాచి, వాటర్. అయిపోయింది. సార్ ఇప్పుడు రిపీట్. ఉల్లిపాయలు అయిపోయింది. నేను చెప్తాను. వేసి సార్. ఉల్లిపాయలు చెప్పేసిరా? ఓకే సార్ కూడా డన్. మీ ఇద్దరే కమాన్. నేనే నా స్టార్టింగ్ ఫస్ట్. నెక్స్ట్ సార్ తర్వాత మీరే. గసగసాలు. పెద్దిలాచి, పెద్ద ఇలాచి. ఓకే. ఇది మన దాన్ని ఏమంటారు? అయిపోయింది. తీసుకురా, బిర్యానీ అయిపోయింది. ఓకే, బిర్యానీ విన్నర్ ఇస్ మనోజ్. కంగ్రాచులేషన్స్. నా బిర్యానీ ఇస్తా వెళ్ళేటప్పుడు. ఓ, అదా బ్యాడ్. సో అల్టిమేట్ గా బిర్యానీని మంచి కుక్ చేసారు. యా. సూపర్. కంప్లీట్ గా ఈ సినిమాలో 10 సాంగ్లు ఉన్నాయని విన్నాము. అవును. ఏంటి అంటే మీరు సంగీతం ఏమన్నా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? లేదు లేదు, సంగీతం ఇన్స్పిరేషన్ కాదు. మన సినిమాలో అంటే ఒక 3 నుంచి 4 పాటలు వచ్చే ఛాన్స్ ఉంది అనేది నాకు తెలుసు. కానీ జనరల్గా మిగతా సినిమాలన్నీ ముందు మ్యూజిక్ డిసైడ్ చేసుకొని వెళ్తారు కదా. నేను అలా ఏం డిసైడ్ కాలేదు, ఎందుకంటే నాకు ఆ స్పేస్ ఎక్కడ అనేది అర్థం కాలేదు ఫస్ట్. ఓకే. సో లెట్స్ నరేషన్ అయితే షూట్ కన్నా ముందే అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్కి బాయ్ హమ్లో కరెంగే అన్నాడు, ఆయన కాన్ఫిడెంట్గా అయిపోయింది. నాకు చాలా నచ్చింది ఈ సినిమా, నైస్ కర్తూ అన్నాడు. దాని తర్వాత ఎలా షూట్ అయిపోతుందో ఎడిట్ కట్కి వెళ్తున్నప్పటి నుంచి రోహిత్ ఎడిటర్, మనకు రోహిత్ పెన్మచ్, తను అండ్ స్మరణ్ టుక్ ద కాల్. ఈ స్పేస్లో సాంగ్ పడాల్సిందే భయ్ అని చెప్పేసి అంత మజా వస్తుంది వాళ్ళకి అది ఎడిట్ చూస్తుంటే. సో అట్లా దే స్టార్టెడ్ పుట్టిన సాంగ్స్. అంటే అవి పోయినాయి, ఎక్కడికి పోయినాయి అంటే 10 పాటల వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అండ్ ప్రతి పాట కూడా ఎక్కడ అసలు సాంగ్ మనం చూస్తున్న సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తూ ఉంటుంది. అసలు మైసూసే గజనీకి ఈ పాట వచ్చిపోయింది అన్నది. బట్ టు ఎంటైర్ ఆల్బమ్ ఇంకొకసారి కార్లో పెట్టుకున్నామంటే రిపీట్. ఓహో, ఆఫ్ కోర్స్ మేము అవల్ దావత్ సాంగ్ విన్నాము. అండ్ సీదా హెలికాప్టర్ షాట్, యా రీసెంట్ గా కాసుల కళ, ఎస్ రేపు వస్తుంది అసలు బజారే బ్యాంజో. ఓకే, సో రేపు రిలీజ్ అవుతుందా బజారే బ్యాంజో? యా, దట్స్ యాక్చువల్లీ టైటిల్ సాంగ్. ఓకే. కాసుల కళ సాంగ్ ఒక్కసారి ఎవరు పాడుతున్నారు? మనోజ్. ఎస్, అందరు పాడతారు. ఓకే, ఎవ్రీబడి. రెడీ? 3, 2, 1 గో. రెక్కలు కదలాడంది డొక్కలు నిద్రోవంట హక్కులు చేయమారే. సారీ మళ్ళీ పాడండి. నువ్వు మొదలెట్టండి మీరు సార్. యాటిట్యూడ్, అసలు పాటలు అంటే మీకు ఏడలేని యాటిట్యూడ్ వస్తుందండి. ఒకటే నిమిషంలో నీకు అన్ని చెప్పేద్దును ద్వారా. అన్న ఇది కట్ చేయండి సార్. ఏంటి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో అంటున్నారు. నేను చెప్తాను, పాడండి. లెక్కలు సరితూగే టెంపో అన్ని. రెక్కలు కదలాడందే సిక్కులు విడిపోవంట లెక్కలు సరితూగే వేళ పిక్కలు పరగాడందే
డొక్కలు నిదరో వంట హక్కులు చేమారే వేళ లోకంలో కనికట్టంట ఎక్కాల పుస్తకమంట అంకెలతో వంకలు తొడువింకా కాసుల కళ వేరే అంట అవి పూసుకు తిరగాలంట చూపుల దిశ మారును చూడింకా నీలాగే ఎందరు నీ చుట్టూ తమాసలన్నీ బతుకే వడగట్టు సాగిపోరా నేడు రేపు మనదే అన్నట్టు నీలాగే అందరు నీ చుట్టూ పెట్టే కలలన్నీ ఇంటికి తాకట్టు సాగిపోరా నేడు రేపు మనదే అన్నట్టు. ఫెంటాస్టిక్. నిజంగా ఒక వైబ్ క్రియేట్ చేసింది, ఉన్న జోష్ అంతా. అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో అనేసి అనిపించింది సాంగ్ తో. మిక్స్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్. సో అదే మా కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరికీ కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క ఆడియన్స్ కి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ దే విల్ కనెక్ట్ టు అట్లీస్ట్ వన్ క్యారెక్టర్ టు దెమ్, అండ్ మిగతా అన్ని పక్కన ఉన్నాయన్నీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి. వావ్, సూపర్. సార్ నాకు ఒక డౌట్, అంటే ఇది తెలంగాణ సినిమా అంతా అన్నారు, అండ్ ప్రమోషన్స్ మాత్రం ఆంధ్రాలో చేసారు, తెలంగాణలో చేయలేదు, ఏంది? వాట్ బాయ్స్? ఇక్కడ స్టార్ట్ చేసినాము, బట్ ఆంధ్రాలో కూడా ఇది కనెక్ట్ అయ్యే సినిమా అనేది నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఊర్లో ఇలాంటి గల్లీ ఒకటి ఉంటుంది, ప్రతి టౌన్లో ఇలాంటి బస్తీ ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ గట్ కాన్ఫిడెంట్. ఓకే. సో అండ్ మేజర్లీ కూడా మేము వెన్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, కంటెంట్ రిలీజ్ అవుతున్నప్పుడు, ఫస్ట్ కంటెంట్ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా జనాలే అడుగుతుండే ఏంటి ఇది హిందీ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది, అందరికీ యాక్సెప్టబులా ఇది అనేసి. బట్ టు ఆల్సో అడ్రస్ దాట్ ఇష్యూ వీ థాట్ ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ప్రమోషన్స్ ఆంధ్ర నుంచి స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాము. అండ్ మనకి ఎట్లాగూ మనం ఆంధ్ర తెలంగాణ రెండు వేరే వేరే రాష్ట్రాల ఉన్నా కూడా హైదరాబాద్ అనేది మనకి కామన్ ఎమోషన్. సో అది దాన్ని బయట పెట్టడానికి టు అడ్రస్ దాట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే. ఎనీవే ఏ సినిమా అయినా తెలుగు సినిమా, ఇది మన సినిమా. సో నాకు ఒక ఫైనల్ డౌట్, అంటే హీరోయిన్ ఉంది అంటే హీరో ఒకళ్ళే ఉంటారు కానీ ముగ్గురు ఉన్నారు, ఈ హీరోయిన్ కి హీరో ఎవరు? ఆయన విలన్. అదేంటి సార్? చూద్దాం, లెట్స్ సీ ఇన్ ద థియేటర్స్ ప్లీజ్. యాక్చువల్లీ విలన్ అనే ఎవరు లేరు, ఎవ్రీబడి హ్యాస్ ఆల్ ద షేడ్స్. Yeah. షీ హ్యాస్ అ లవర్, షీ హ్యాస్ హర్ బస్తీ ఫ్రెండ్స్, షీ హ్యాస్ హీరోయిన్స్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ లవ్ ట్రాక్, ఇట్లనే ఉండాలి అనే మోటో ఏం లేదు కదా. హూ లీడ్స్ ద స్టోరీ ఈజ్ అ హీరో అండ్ హీరోయిన్స్. సో అంత మాత్రమే చెప్తాం ఇప్పుడు. అండ్ ప్రాబ్లీ తెలుగులో చెప్తే దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుందేమో. కథానాయకుడు అంటే కథకి నాయకుడే, దాని కథానాయకురాలు అంటే కథకి షీఈస్ ది ఇంపార్టెంట్ పర్సన్. కానీ వీళ్ళ మధ్యలో ఇంతకు మించి ఏమి రావట్లేదు మీ దగ్గర నుంచి. కాదండి, అంటే హీరోయిన్ స్పేస్ చాలా లిమిటింగ్ అయిపోతుంది. మీరు ఇందాక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అన్నారు. అదే ఐ లిమిట్లెస్. అది ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ హ్యావింగ్ అ లవర్, దట్స్ నాట్ ద జాబ్ ఆఫ్ అ హీరోయిన్. కథలో మీరు ఈ కథ చూస్తే షీ ఇస్ బియాండ్ దట్. వావ్. సినిమా చూసేటప్పుడు మనకు కొన్ని క్యారెక్టర్స్ కి రిలేట్ అవుతాం కదా, వాడి వల్లే కథ అంతా జరిగింది అనుకుంటాం మనం, రిలేట్ చేసుకున్న క్యారెక్టర్ త్రూ. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అలాంటివి. సో ఎవరు మెయిన్ లీడ్ అనేది, ఎవరి వల్ల కథ ముందుకెళ్తుంది అనేది మీకు అక్కడికి పోయినాక నువ్వు రిలేట్ అయిన క్యారెక్టర్ని బట్టి జరుగుతుంది. ఓకే. సో ఈ కంప్లీట్ సెట్ లో హూ ఇస్ ద హీరో? అంటే ఇట్ మైట్ బి అ సెట్ బాయ్, లైట్ బాయ్, ఎవరన్నా అవ్వచ్చు. హూ ఇస్ ద హీరో జనరల్ గా సినిమాకి? ఓకే, కథ ఇస్ ద హీరో. కథ అదే కథ అక్కడి నుంచి సరే. కథలో అంటే ఈ సినిమా అవ్వడానికి హీరో ఎవరు? ఆఫ్ కోర్స్. దెన్ విలన్ ఎవరు? అంటే ఊరికే ప్రతిదీ సందీపన్న, ఇప్పుడు ఇట్లాంటి సందీపన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. చేతిలో బెత్తం పట్టుకుని తిరుగుతా నాకు అనిపిస్తుంది వాళ్ళకు. ఆయన ఫోన్ వస్తే నిద్రలో కూడా లేచి పరిగెడతాం మేము.
ఆహా. అంటే ఎవరికి భయపడాలి కదా పుష్ చేస్తూ పని చేయండి నడవండి అవ్వాలి అంటేనే టైం ఐ థింక్ హీఈస్ ద రియల్ హీరో అండి. అవును మీలాంటి వాళ్ళని భరించిండు అంటే అదే అండి మా అరే నిజలేవా? సినిమాలో హీరో విలన్ అలాంటిది ఏమి ఉండదండి. ఎవ్రీబడి హ్యాస్ ఆల్ ద షేడ్స్. ఐఎమ్ సమ్ టైమ్స్ వెరీ నెగటివ్ ఇన్ ద ఫిల్మ్, హీస్ సమ్ టైమ్స్ నెగటివ్ ఇన్ ద ఫిల్మ్, సో వి ఆల్ హ్యావ్ దట్. రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటుంది. నిజంగా ఎంతమంది విలన్స్ ఉంటారు? 100కు 90% మంది మంచోళ్ళే ఉంటారు. ఆ 5% ని ఎత్తుకోవాలి మనం. సడన్ గా మీ లైఫ్ లో విలన్ ఎవరని చెప్పమంటే గుర్తుంటుంది అసలు, ఆలోచించాల్సి వస్తుంది. అవును. సో బ్లాక్ అండ్ వైట్ తక్కువ అండి, గ్రేసే ఎక్కువ. సో అల్టిమేట్ గా 21st ఒక మంచి ప్యాక్ ఆఫ్ బిర్యానీతో మా అందరి ముందుకి వస్తున్నారు, అంతే కదా? ఫస్ట్ చాయ్, తర్వాత బిర్యానీ. చాయ్ అండ్ బిర్యానీ, చాయ్ క్రికెట్ బిర్యానీ, చాయ్ క్రికెట్ బిర్యానీ. సో ఈ రచ్చ ఉండబోతోంది అనేసి అర్థమైంది. ఇంటర్వ్యూనే ఈ లెవెల్లో ఉంది అంటే థియేటర్ లో వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ కనిపిస్తే ఎట్లుండబోతోంది. 21st థియేటర్స్ లో కలుద్దాము, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అమీర్ లోక్ లో. Thank you so much and thank you team, all the very best. Thank you. Thank you to you. Thank you.